ప్రస్తుత సమాజంలో మానవత్వం పూర్తిగా మంటగలిసిపోయింది. మనం ఇటీవల కాలంలో మనం చూసుకుంటే గనక ఈ మేఘాలయకు సంబంధించిన ఒక మర్డర్ కేసు. అంటే భర్త అంటే పెళ్ళైన భర్తనే అంటే ప్రియుడి కోసం మరి అక్కడికి తీసుకెళ్ళి మరి అతి కిరాతకంగా చంపిన ఘటన. ఇట్లా అనేక ఘటనలు ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్నాయి. ఆ మధ్య కాలంలో మరి కుక్కర్లో భార్యను చంపి కుక్కర్లో ఉడకబెట్టిన ఘటన. మొత్తం మీద అంటే పెళ్ళైన తర్వాత అంటే శారీరక సుఖం కోసం ప్రియుడి కోసం అంటే కట్టుకున్న భర్తనే కడ తీర్చుతున్న ఘటనలు మనం ఇటీవల కాలంలో అనేకం చూసాం. మరి మరి ఇలాంటి ఘటనలు జరుగుతున్న తరుణంలోనే మరి ఈ మొన్న అంటే శనివారం రోజు మరి నల్లగొండలో ఒక ఘటన జరిగింది. నిజంగా సమాజం ఆశ్చర్యపోయే విధంగా, మరి సమాజం తలదించుకునే విధంగా ఈరోజు మహిళలు ఇలా ఎందుకు మారుతున్నారు అని చెప్పేసి ఈరోజు అందరూ అంటే ఆశ్చర్యానికి గురయ్యే సందర్భం వచ్చింది. మరి ఎందుకు అంటే ఈ ఈ మధ్య కాలంలో అంటే గత ఒక 10 సంవత్సరాల నుంచి తీసుకున్నట్టయితే మనం ఒకప్పుడు ఫేస్బుక్, ఆ తర్వాత వాట్సాప్ అని వచ్చేసి, తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ అంటే సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో మరి పరిచయాలు పెరిగిపోవడం, ఆ పరిచయాలు ప్రేమగా మారడం. సరే, యువకులు అంటే బ్యాచిలర్స్ అంటే పెళ్ళి కాని వాళ్ళు పరిచయం అయ్యే తర్వాత ప్రేమించుకోవడమో, తర్వాత పెళ్ళి చేసుకోవడం అది ఓకే, అది కొంతవరకు రీజనబుల్గా ఉంటుంది. కానీ పెళ్ళైన పురుషులు కూడా మరి ఇన్స్టాగ్రామ్లో పరిచయాల ద్వారా మరి వాళ్ళు అంటే కొన్ని రహస్య సంబంధాలను మరి ఏర్పరచుకోవడం, తర్వాత రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి. మరి రీసెంట్లీ అంటే ఇటీవల మనకు అంటే తాజాగా మరి నల్లగొండ బస్టాండ్లో ఒక కన్న తల్లి ఒక 16 నెలల బాబును బస్టాండ్లో వదిలేసి ప్రియుడితో లేచిపోయింది. మరి ఇట్లాంటి సంఘటనలు నిజంగా ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఒకప్పుడు అంటే మగవాళ్ళు ఏవైనా తప్పులు చేస్తే మరి మహిళా సంఘాల తర్వాత మహిళలు గగ్గోలు పెట్టేవారు. మరి ఈరోజు మరి ఎందుకు మహిళలు ఈ విధంగా మరి నిజంగా మానవత్వాన్ని మరచిపోయి అంటే కట్టుకున్న భర్తలను చంపడం కావచ్చు, కన్న పిల్లలను ఆ మధ్యకాలంలో మనం హైదరాబాద్లో కూడా చూసాం. దాదాపు 2 పిల్లలకి విషం పెట్టి చంపేసి లవర్తో లైఫ్ని సాఫీగా సాగించాలంటుంది. కానీ మరి మన చుట్టూ మరి అంటే మూడో నేత్రం అంటే నిఘా నేత్రం, సీసీ కెమెరాలు కావచ్చు, ఇంకా ఇతరత్ర అంశాలు కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ పకడ్బందీగా ఉంటాయి. తప్పు చేసిన వాళ్ళు ఎక్కడికి పారిపోయే అసలు ఛాన్సెసే ఉండవు. మరి ఏదో రకంగా ఇన్వెస్టిగేషన్ ద్వారా దొరికే అవకాశం అయితే ఉంటుంది. కానీ ప్రస్తుతం మరి నల్లగొండ జిల్లాలో మరి నల్లగొండ బస్టాండ్లో మరి తల్లి ఒక పిల్లాన్ని వదిలిపోయిన ఘటన పైన ప్రస్తుతం చర్చ జరుగుతూ ఉంది. సోషల్ మీడియాలో కూడా వివిధ కథనాలు వస్తూ ఉన్నాయి. ఇక ఈ అంశంలోకి వెళ్తే హైదరాబాద్ బోడుప్పల్లో నివాసం ఉంటున్న ఒక మహిళ, ఆల్రెడీ ఆమెకు పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు, సాఫీగా సాగుతున్న వాళ్ళ సంసారం. మరి ఈమెకు ఇన్స్టాగ్రామ్లో నల్గొండకు చెందిన అంటే నల్గొండలో ఒక సెల్ ఫోన్ దుకాణం నడుపుతూ ఉంటాడు అతను. ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడు. ఇన్స్టాగ్రామ్లో ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది, ఇద్దరు కలుసుకోవాలనుకున్నారు. మరి ఆ మహిళ మన బోడుప్పల్ నుంచి మరి నల్గొండ బస్టాండ్కి రావడం, అక్కడి నుంచి ఆ ప్రియుడికి ఫోన్ చేయడం జరిగింది. ఆ ప్రియుడు బస్టాండ్కి వచ్చేసి బయట వెయిట్ చేస్తున్నాడు. ఆ తల్లి మరి ఆ 16 నెలల కొడుకును అక్కడ వదిలేసి వెళ్ళాలనుకో డిసైడ్ అయిపోయి చుట్టూ అటు ఇటు పరికించి చూసి మొత్తం మీద అబ్బాయిని అక్కడ వదిలేసి అక్కడి నుంచి ఉడాయించేసిపోయింది. ఆ తల్లి వెళ్ళిపోయిన తర్వాత ఆ పిల్లాడు కొద్దిసేపు చూసి అమ్మ ఎక్కడుందని చెప్పి ఆ బస్టాండ్ లోపల తిరగడం మొదలుపెట్టాడు. అక్కడ ఉన్నవారు ఆ పిల్లాన్ని గమనించి ఆరాధిస్తే వాళ్ళ తల్లి రాలేదు. అక్కడ ఉన్న వాళ్ళ గుక్కపెట్టి ఏడుస్తున్న ఆ అబ్బాయిని బుజ్జగించడానికి, తర్వాత అతన్ని ఓదార్చడానికి మరి అక్కడ బస్టాండ్లో ఉన్న చాలామంది మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, మరి బిస్కెట్ ప్యాకెట్ అని అది ఇది కొనిచ్చి మరి అక్కడ బస్టాండ్లో ఉన్న మరి కంట్రోల్ రూమ్ ఏదైతే అక్కడ సిబ్బందికి కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది.
ఎంతటికి మరి ఎంతసేపటికి ఆ కన్నతల్లి తిరిగి రాకపోవడంతో మరి బస్టాండ్కి సంబంధించిన ఏదైతే సిబ్బంది ఉంటారో వాళ్ళు పోలీసులకు ఇన్ఫామ్ చేయడం జరిగింది. మరి పోలీసులు రంగప్రవేశం చేసి మొత్తం ఆరా తీస్తే మొత్తం మీద ఈ పిల్లాడి తల్లి ఆ లవర్తో మరి ఎక్కడికో వెళ్ళిపోయినట్టు వీళ్ళకు సమాచారం దొరికింది. ఆ బస్టాండ్లో కెమెరాలు ఉంటాయి, బస్టాండ్ బయట కూడా కెమెరాలు ఉండడంతో కెమెరాలను మరి పోలీసులు తనిఖీ చేయగా ఆ తల్లి ప్రియుడితో వెళ్ళిపోయినట్లు దృశ్యాలు అందులో కనిపించాయి. ఆ బైక్ నంబర్ను కూడా వాళ్ళు పట్టుకోగలిగారు. ఆ తర్వాత వాళ్ళిద్దరిని పట్టుకొని ఆ భర్తను కూడా పిలిపించి పోలీస్ స్టేషన్లో కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. మరి నిజంగా ఈరోజు మనం గొప్పగా చెప్పుకుంటాం, అంటే తల్లిని మించిన దైవం లేదు, తర్వాత ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే, అసలు తల్లి ప్రేమించినంతగా అసలు ఎవరు ప్రేమించలేరు, కన్న తల్లి ప్రేమలో నిజాయితీ ఉంటుందని ఎన్నో మనం గొప్పగా చెప్పుకుంటాం. మరి ఈరోజు ఏం జరిగింది? మరి ఇలా సోషల్ మీడియా ద్వారా ఈరోజు ఎందుకు ఇలా తయారవుతున్నారన్న అంశం కూడా ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. నిజంగా సీసీ కెమెరాలు, ఈ నిఘా వ్యవస్థ అనేది లేకపోతే ఈరోజు ఆ పిల్లాడి పరిస్థితి ఏంటి? ఆ పిల్లాడు అనాథగా మారాల్సిందేనా? మరి ఈరోజు సభ్య సమాజం ఒక్కసారి ఆలోచించాలి. పెళ్ళి అయిపోయిన తర్వాత భర్త ఉంటాడు, ప్రేమను భర్త ద్వారా కూడా పొందొచ్చు, భార్య ద్వారా కూడా భర్త ప్రేమను పొందవచ్చు. ఎందుకు ఈ శారీరక సుఖం కోసం, ఆనందం కోసం? బ్యాచిలర్ లైఫ్లో ఉన్న ఆనందం పెళ్ళైన తర్వాత ఎలా ఉంటుంది? ప్రతి ఒక్కరు ఆలోచించాలి ఈ విషయం. బ్యాచిలర్ లైఫ్ అంటే మనకు అంటే కాలేజీలో చదివే సమయం కావచ్చు, ఉద్యోగంలో ఉండే సమయం కావచ్చు, మనం ఒంటరిగా ఉంటాం కాబట్టి మనం ఎక్కడైనా తిరగవచ్చు, మనం సరదాగా ఉండొచ్చు. మరి మనకంతా కొంత స్వేచ్ఛ ఉంటుంది. పెళ్ళైన తర్వాత భార్య, తర్వాత పిల్లలు, తర్వాత బరువు బాధ్యతలు, మనకంటూ కొన్ని బాధ్యతలు, ఇవన్నీ రెస్పాన్సిబిలిటీ ఉంటాయి. కాబట్టి మన ఆనందం కొంతవరకు కోల్పోయే అవకాశం ఉంటుంది. కానీ ఎందుకు మరి 24 గంటలు మాకు ఆనందం కావాలి, మేము ఎప్పుడు సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, మరి బ్యాచిలర్ లైఫ్ని లీడ్ చేయాలి, పెళ్ళి కాని వారితో తిరగాలి, ఏం ఈ పిచ్చి ప్రేమలు, పిచ్చి కథలు. ఈరోజు నిజంగా సభ్య సమాజం మరి ఎక్కడికి వెళ్ళిపోతుంది? పురుషులు కావచ్చు, మహిళలు ఏం ఆలోచిస్తున్నారు? ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఏంటి? పెళ్ళైన తర్వాత కూడా మరి భార్యలను చంపడం ఏంటి? తర్వాత లవర్ కోసం భర్తలను చంపడం ఏంటి? ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయని చెప్పేసి కూడా ఈరోజు పెద్ద చర్చ జరుగుతూ ఉంది. దీని మీద ప్రభుత్వము, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు, సమాజంలో ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఇట్లాంటి వాటి గురించి ఆలోచించాలి. మనిషి ఆలోచనలో పరివర్తన, మార్పు అనేది రావాలని చెప్పేసి కూడా ఛానల్ ద్వారా నేను కోరుకుంటున్నా. చాలామంది కూడా మరి మార్పు రావాలని కోరుకుంటున్నారు.